నమస్కారం. విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే మంత్రి పదవికి రాజీనామా చేస్తా, మంత్రి సవిత. ఓ దళిత బాలికకు అన్యాయం జరిగితే మహిళా కమిషన్ కూడా స్పందించడం లేదు, మార్గాని భరత్. జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు పారిపోయారు, మంత్రి కొలుసు పార్థసారథి. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏడాది కూటమి పాలన, మహిళలకు వంచనపై చర్చా వేదిక. ఇక డీటెయిల్స్ చూస్తే, తల్లికి వందనం పథకంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తాను ఎమ్మెల్యే మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేస్తారా అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సవాల్ విసిరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున తల్లిదండ్రులు ఆనందంగా, ఎందుకంటే వారి బిడ్డలకు సంపూర్ణమైన విద్య అందించాలి అని ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి నిన్నటి రోజున సుమారుగా 67,27,164 మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారుగా 8,745 కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందనే విషయం కూడా తెలియజేస్తూ, తల్లిదండ్రులు ఒక పక్క, పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మర్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క యువగళం అధినేత ఈరోజు తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి 10,091 కోట్ల రూపాయలు. మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం 13,046 కోట్ల రూపాయలు వెచ్చించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకరు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 36,000, నలుగురుంటే 52,000, 5 మంది బిడ్డలుంటే 65,000 రూపాయలు అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఈ తల్లిదండ్రులకు 4 ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే, నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా తల్లికి వందనం పేరిట కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ మండిపడ్డారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న లీడర్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. రాజమండ్రిలో ఓ దళిత మహిళకు అన్యాయం జరిగితే చివరకు మహిళా కమిషన్ కూడా స్పందించిన స్థితిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శనివారం ఈ ఉదంతంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. Allow any other person to make such statement in his presence in the TV news అని సుప్రీం కోర్ట్ న్యాయవాదులు వారు ఇచ్చిన ఆర్డర్ అండి. ఇది క్లియర్ కట్గా సుప్రీం కోర్ట్ న్యాయవాదులు ఇచ్చిన ఆర్డర్ని ఈ రకంగా ఉన్నదాన్ని మరి నిజంగా ఒకటి చూస్తే సాక్షి పైన ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా
సాక్షి ఛానల్స్ అన్నిటిపైన ఏ రకంగా దాడులు చేశారో ఇది నేను అడుగుతా ఉన్నా నేరుగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఆర్డర్ కాపీ చూస్తే క్లియర్గా కొమ్మినేని శ్రీనివాస్ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన ఆర్డర్ మరి తప్పు లేదని మరి అక్కడ నిర్ధారించినప్పుడు మీరు సాక్షాత్తు ప్రేరేపించి ఒక ఆర్గనైజ్డ్గా ప్రేరేపించి మీ తెలుగుదేశం నాయకులతో మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మరి డైరెక్ట్గా సాక్షి ఆఫీసుల పైన దాడికి పురోగల్పించి మీరు చేసిన కార్యక్రమం నేను అడుగుతా ఉన్నా. ఇది శ్రీకాకుళంలో సాక్షి ఆఫీస్ పైన దాడి, మరి అదేవిధంగా ఇది విశాఖపట్నం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ సాక్షి ఆఫీస్ పైన, ఇది ఈస్ట్ గోదావరి సాక్షాత్తు ఈయన ఎమ్మెల్యేనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి అనపర్తి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిపోయి సాక్షి పైన గత జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు ఏపీ నుంచి పారిపోయారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. విద్యా విధానం పటిష్టపరిచేందుకు విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నామని అన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళలతో సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని అన్నారు. మహిళలను అవమానపరిచేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో చాలామంది వైసీపీ నేతలకు బెయిల్ దొరకటం లేదని చెప్పారు. ఇవాళ శనివారం నాడు అమరావతిలో మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఇస్తామని చెప్పలా, స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా పిల్లలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పేసి ఆఖరికి ఒక్కరికే ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 8,745 కోట్ల రూపాయలని 67,48,124 మందికి అందిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే ఎంత బాధ్యతారహిత్యమైన ప్రతిపక్షమో ఆ ప్రతిపక్షం యొక్క బాధ్యత గురించి మనం మాట్లాడుకోక్కర్లా. ఎందుకంటే సమస్యల్ని ప్రస్తావించడానికి అసెంబ్లీకి కూడా రాని ప్రతిపక్షం ఈ దేశంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకవేళ ఎప్పుడన్నా అడపాదడపా ఒక అరగంట పావు గంట వచ్చినా కూడా ప్రజల సమస్యలు కాకుండా కేవలం తమ స్వార్థం తమ పదవుల కోసం విలువైన సభా సమయాన్ని కూడా వేస్ట్ చేసిన చరిత్ర కలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళినాయని చెప్పేసి చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మాటల మీద తాము నిలబడాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏదైతే లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో దాని మీద వెంటనే చర్చకు కానీ లేదా చర్యలకు కానీ మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు కూడా 13,000 ఇచ్చారు అంటే ఆ 2,000 కూడా ఏ విధంగా అయితే మద్యంలోనో ఇసుకలోనో ఏ విధంగా తీసుకున్నారో ఆ విధంగా తీసుకున్నారేమో మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో కంటే కూడా ఎంతో మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా ద్వారా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏడాది కూటమి పాలన మహిళలకు వంచనపై చర్చా వేదిక నిర్వహించారు. విజయవాడ వేదికగా జరిగిన ఈ చర్చా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్సీ భాగ్యలక్ష్మి, పార్టీ మహిళా నేతలు, వైద్యులు, వాలంటీర్లు, విద్యావంతులు, మహిళలు పాల్గొన్నారు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించిన అనంతరం చర్చా వేదికను ప్రారంభించారు. ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్న ఈ చర్చా వేదికలో ఇక్కడికి విచ్చేసిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, డాక్టర్సు, వాలంటీర్సు, ఉద్యోగ సంఘాల నాయకులు, చాలామంది ప్రజలు వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఎంతో ఈ సంవత్సర కాలంలో కూటమి పాలనలో ఏం జరిగింది అనేది చర్చించుకోవడానికి రావడం జరిగింది.
అందరికీ ముందుగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు ఈ కూటమి 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా జూన్ 12వ తేదీన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సంవత్సర కాలం గడిచింది. వాళ్ళ పాలన ఎలా ఉంది, ఎలాంటి పాలన ఈ రాష్ట్రానికి అందించారు, ముఖ్యంగా మహిళలకి ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చారా లేదా, అలాగే మహిళల రక్షణ ఏ విధంగా ఉంది అన్న దాని మీద మనం చర్చించుకొని రేపొద్దున ఎలాంటి సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇవ్వగలమో ఈ చర్చా వేదికలో మాట్లాడుకోవడానికి ఇక్కడ మనందరం కలవడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా ఈ చర్చా వేదికలో పాల్గొనడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్యక్రమానికి స్వాగత ఉపన్యాసం చెప్పిన మన ఎమ్మెల్సీ గారైన కల్పలతారెడ్డి గారికి, అలాగే ముఖ్య అతిథులుగా వీచేసిన మాజీ హోంమంత్రి గారైన తానేటి వనిత గారికి, అలాగే అతిథులుగా వీచేసిన గౌరవనీయులైన జడ్పీ చైర్మన్ గారు జల్లిపల్లి సుభద్ర గారికి, అలాగే మరో అతిథి ఎక్స్ మేయర్ గారైన గొలగాని హరివెంకట కుమారి గారికి, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గారైన భాగ్యలక్ష్మి గారికి, ఎక్స్ ఎమ్మెల్సీ గారైన శివకుమారి గారికి, ఎక్స్ జడ్పీ చైర్మన్ అయిన సుధారాణి గారికి, ఉమాబాల గారికి, అలాగే తిరుపతి మేయర్ గారైన శిరీష గారికి, ఇక్కడ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రకరకాల రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మన సోషల్ మీడియా వాళ్ళు సుధారాణి గారు, అలాగే తీసుకుంటే సుజన గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. అలాగే రజనీ గారు, వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు ఈ ఏడాది పాలనలో తీసుకుంటే మహిళలకి భద్రత లేదు, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, అలాగే భరోసా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈ ఏడాది పాలన అయింది. వీళ్ళు ఆశ్చర్యంగా ఏం చెప్తున్నారంటే సుపరిపాలన స్వర్ణాంధ్ర అని. 8 వసంతాలు సినిమా తనకు చాలా సంతృప్తినిచ్చిందని నటి అవంతిక అన్నారు. మంచి సినిమాలు చేస్తున్నా నటిగా తనలో ఏదో అసంతృప్తి ఉండేదని, అది 8 వసంతాలతో తొలగిపోయిందని ఆమె తెలిపారు. అవంతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఫణీంద్ర, నటి అవంతికలను యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేశారు. సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయాలు సుమతో వారు పంచుకున్నారు. ఉన్న టైంలో 8 వసంతాలు కేమ్. ఇట్ వాస్ లైక్ బికాజ్ ఐ am someone who is not satisfied with my work. ఏంటి ఇంత చిన్న వయసులోనే నీకు సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్? మరి నేనేమనాలి ఇప్పుడు? సాటిస్ఫైడ్ కాదు నేను చేసిన వర్క్లో, కానీ ఆ టైంలో ఇట్స్ లైక్ జస్ట్ లైట్ వస్తున్నలాగే జస్ట్ సర్ కేమ్ లైట్ వేసారు నేను ఇలా. ఇట్స్ నాట్ లైక్ బికాజ్ ఇట్ వాస్ లైక్ ఐ యూజ్డ్ టు అంటే ఎన్ని సంవత్సరాలు రైటర్గా చేసి అలవాటు అయిపోయింది ఇలా అదే ఈ అమ్మాయి కూడా ఇప్పుడు 7 వసంతాలు పనిచేసింది. అది అంటే నేను ఎప్పుడు చూడలేదు ఇలా మాట్లాడడం. వి డోంట్ టాక్ మచ్ ఆల్సో. అదే చెప్పాను కదా మీరు ఇద్దరు ఎక్కువ మాట్లాడరని. ఇద్దరితో ఎక్కువ ఒకరితో కూడా మాట్లాడుకో. ఓకే ఐ యూస్ టు క్రై ఎవ్రీ డే. అంటే మనం చేసిన వర్క్స్ అంటే అంత బాగాలేదు కాదు, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. యాక్చువల్లీ థాట్ ఆఫ్ ఈవెన్ క్విట్టింగ్ సినిమా కూడా, బికాస్ ఐ థాట్ మనకి సెట్ అవ్వదా అని కూడా నేను అనుకున్నా. కానీ ఆ టైంలో ఒక బ్యూటిఫుల్ స్టోరీ అండ్ సార్ అది మొత్తం ఐ థింక్ ఇట్స్ వెరీ స్పెషల్. 8 వసంతాలు అంటే ఐ థింక్ ఇట్స్ లైక్ మై హార్ట్ అంతే. వెరీ లైక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, ఒక స్పెషల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. సో అదే బికాజ్ ఇట్స్ యాక్చువల్లీ సంథింగ్ ఎల్స్. అది ఇట్స్ నాట్ ఈవెన్ నా వర్డ్స్లో అది అవ్వదు. యాక్చువల్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మనకి ఎప్పుడైనా సరే లైఫ్లో నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వనప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా మనకి. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు? యూఆర్ ఫ్రమ్ త్రిశూర్, కేరళ. ఓకే, సో యూ ముందు నుంచి యూ ఇంటెండెడ్ టు బీ అన్ యాక్ట్రెస్? నో, యాక్టర్ ఆర్ యాక్టింగ్ అని అంత థాటే లేదు. ఓకే, ఐ లవ్ టు లెర్న్ న్యూ థింగ్స్ అంతే. ఐ లవ్ టు లెర్న్ ఆర్ జస్ట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఆర్ సంథింగ్ అంతే. ఇది నా అదే ఎవరైనా ఏమైనా చేయొచ్చు అని ఆయన చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. యూ కెన్ డూ యోగా, యూ కెన్ డూ సింగింగ్.
సో అంతే, అలానే కూడా యాక్టింగ్ కూడా అంతే. సో ఐ జస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరిచారంటూ లేని దానిని ఆపాదిస్తూ కూటమి పార్టీల నేతలు తాము చేసిన బురద రాజకీయాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వేచ్ఛకు ఈ అరెస్ట్ అనేది తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం నిజంగా అభినందనీయం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ తీర్పుని చూసి హర్షం వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి. కానీ ఈ సుప్రీంకోర్టు తీర్పు వలన ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సొంత రెడ్ బుక్ రాజ్యాంగాలు చెల్లవు, అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే చెల్లుబాటు అవుతుంది అనేది స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అసలు ఈ కొమ్మినేని గారి అరెస్ట్ ద్వారా సుప్రీంకోర్టు కూడా అర్థమైంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, ఎంత అన్యాయంగా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనేది సుప్రీంకోర్టుకి అర్థమయ్యి ఈ విధంగా చేవాట్లు వేస్తూ తీర్పునివ్వడం జరిగింది. మనం తీసుకుంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలన గడిచింది, పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. అలాగే మహిళల రక్షణ, ప్రజల రక్షణలో కూడా పూర్తిగా రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. అలాగే అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల దోపిడీ జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. దీంతో ఈ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒక కొత్త అంశాన్ని, లేని అంశాన్ని తీసుకొచ్చి వక్రీకరించి, జరిగిన విషయాన్ని వక్రీకరించి ఇంత దారుణంగా ఒక అక్రమ అరెస్టులు చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తూ సంబంధం లేని సాక్షికి, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మకి కూడా టార్గెట్ చేస్తూ ఎల్లో మీడియా ద్వారా ఈ గత 3-4 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అరాచకం ఈ రాష్ట్రంలో మనందరము చూసాం. ఎంత దారుణం అంటే ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగిస్తూ సాక్షి ఆఫీసులు కూడా ధ్వంసం చేయడానికి పూనుకున్నారంటే ఎంతగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందో అర్థమవుతుంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు మాత్రం యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని చారిత్రక కొండపల్లి కోటపై యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. కలెక్టర్ లక్ష్మీ షాతో పాటు ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, జిల్లా అధికారులు, వందలాది మంది యోగా సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ స్వయంగా కొండపల్లి కోటపై వివిధ యోగాసనాలు వేశారు. జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా గత నెల 21 నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒకవైపు యోగా గురించి అవగాహన కల్పిస్తూ, ఇంకొక వైపు పర్యాటక ప్రాంతాల గురించి కూడా అవగాహన కల్పిస్తూ అక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలాగా, అక్కడ పర్యాటక స్థానం గురించి తెలుసుకునేలాగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు కొండపల్లి ఫోర్ట్ మీద కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ఏదైతే కామన్ యోగా ప్రోటోకాల్ ఉందో దీన్ని ప్రతి ఒక్కరికి మనము టీచ్ చేస్తూ వాళ్ళందరూ యోగా పాటించేలాగా ప్రతి కార్యక్రమం చేపట్టాము. ఎన్జిఓ అసోసియేషన్స్, అట్లాగే
ఇతర యోగా అసోసియేషన్స్ ఇట్లా అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి చాలా చక్కగా పాల్గొన్నారు. సో ఇది ఒక మెసేజ్, ఇది ఒక సందేశం, ఇది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. ప్రతి ఒక్కరూ మన జిల్లాలో దాదాపు 10 లక్షల మంది కొత్తగా యోగా నేర్పించుకోవాలి. అలాగే రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశించారు. సో ఆ ఆదేశాలని మనము పాటిస్తూ మన జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయంలో ప్రతిరోజు యోగా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. దాదాపుగా 5,000 మంది యోగా ట్రైనర్స్ని కూడా తయారు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ యోగాని ఎప్పటికప్పుడు నేర్పిస్తున్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ముందుకు రావాలి. యోగాని మన జీవనంలో ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి ఇది ఒక మార్గం. యోగా మన దేశ సంపద. మన దేశంలో పుట్టిన యోగా ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎన్నో కంట్రీస్ పాటిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక మాసం పాటు యోగా అవేర్నెస్ భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు యంత్రాంగం ఆధ్వర్యంలో మరి గత 20 రోజులుగా ఇంకొక 21వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి కిల్లా, టూరిస్ట్ హబ్గా పేరు పొందిన కొండపల్లి కిల్లాలో ఇవాళ యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున అధికారులు, ఎన్జిఓలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దీనికి అటెండ్ అవడం అనేది జరిగింది. పర్యావరణాన్ని, యోగాన్ని మిళితం చేయటం, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకి ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేని పని విధానంలోనే ఉండిపోవటం, స్ట్రెస్లో ఉండిపోవటం, లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్ని రావటం, వీటన్నిటిని అధిగమించడానికి సమయాన్ని మన కోసం మనం కేటాయించుకోకపోవటం, వీటన్నిటికీ దివ్య ఔషధం యోగా. తల్లికి వందనం నగదులు విద్యార్థికి 2,000 చొప్పున తాను తీసుకుంటున్నట్లు 24 గంటల్లో నిరూపించాలని వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. ఆ నగదు తన ఖాతాలోకి వచ్చినట్టు చూపించలేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు. తల్లికి వందనం పథకంపై శుక్రవారం ఆయన మాట్లాడారు. నింద వేసి పారిపోతే ఊరుకోబోమని, నిరూపించలేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. దానిపై చట్ట ప్రకారం ముందుకెళ్తానని లోకేష్ తేల్చి చెప్పారు. నేను చూశాను, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ 2 చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను. ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. ఏపీలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 13,000 రూపాయల చొప్పున జమ చేసింది. ఇక తమ ఇంట్లో 6 తల్లికి వందనం పథకం డబ్బులు అందాయని ఓ మహిళ సంతోషం వ్యక్తం చేసింది. తమ ఫ్యామిలీకి 78,000 రూపాయలు అందాయని ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ వీడియో విడుదల చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాది అంకంపల్లి గ్రామం, మండలం బెలుగుప్ప మండలం. మేము 6 మంది ఆడపిల్లలు మాకు సంతానం కలిగినది. అందువలన మాకు ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది. ఇప్పుడు 6 మందికి తల్లికి వందనం వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు అన్నగారికి, లోకేష్ అన్నగారికి, కేశవన్న గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుసుకుంటున్నాము. ఇంకా మాకు చదివించడానికి చాలా కష్టంగా ఉంది. ఈ కష్టకాలంలో మాకు చంద్రబాబు అన్న ఈ 6 మందికి తల్లికి వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము చదివించుకోవాలంటే ఎంతో కష్టపడి మాకు పనికి పోతే జరగడము, అంతవరకు కానీ లేకపోతే జరగడం కూడా చాలా కష్టంగా ఉంది. మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వము మాకు ఈ తల్లికి వందనం దయచేసినందుకు కొరకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ
ఇచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరికి జమేనా డబ్బులు అందరికి పేర్లు వచ్చినాయి. తల్లికి వందనం పేరుతో విద్యార్థులు తల్లుల ఖాతాల్లోకి కూటమి ప్రభుత్వం 13,000 రూపాయలు మాత్రమే జమ చేసి మిగిలిన 2,000ను ఎవరి ఖాతాల్లో వేసుకుంటున్నారని పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు అలియాస్ గోపి విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల ముందు ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 13,000 మాత్రమే ఇవ్వడం ప్రజలను మోసం చేయడం కాదా అని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అనే పేరుతో ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఏదైతే వేస్తామని డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ వర్తింపకుండా 100% 15,000 రూపాయలు ఏదైతే స్టూడెంట్స్ తల్లుల ఖాతాల్లో వేస్తానన్నారో దాని నుంచి 2,000 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తుంది? మీరు అన్నమాట మీరు నిలబెట్టుకోలేరా? అంటే అన్ని దొంగ హామీలు దొంగ అబద్దాలేనా? ఇప్పుడు అయ్యా నారా లోకేష్ గారు సైకో జగన్ అన్నావు కదంటయ్యా, మరి నువ్వేం చేసి వాళ్ళు 2,000 ఎవరి జేబులు వేసుకున్నావు? అంటే నీ జేబులోకి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది? స్కూల్స్ డెవలప్మెంట్కి ఇస్తున్నానన్నావు. 2,000 రూపాయలు ఎందుకు కట్ చేయాలి? ప్రజలకి ఏదైతే తల్లికి వందనం అని పేరు చెప్పావో 2,000 రూపాయలు తల్లులకి చేర్చేయండి. 2,000 రూపాయలు డెవలప్మెంట్కి వేయాలంటే మళ్ళీ గవర్నమెంట్ నుంచి 2,000 రూపాయలు వేయండి. అంతేగాని మీరు మళ్ళీ ఎప్పుడు ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడం మీ చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ కూడా ఇదే అలవాటుగా మారింది. సైకో జగన్ అనడం కాదు. మేము మొదటి సంవత్సరం 1,000 రూపాయలు తర్వాత 2,000 చేసినా మేము మాట అన్న ప్రకారం చేసాం మా ప్రభుత్వం. కానీ మీరు మాట చెప్పి మేము ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి అన్నారు. ఎక్కడుందయ్యా నిరుద్యోగ భృతి? ఎక్కడుంది? ఏది నిరుద్యోగ భృతి? మీరు ప్రతి నిరుద్యోగికి మీరు ఏదైతే ఇస్తా ఉన్నారో ఒక్క రూపాయి కూడా ఈ రోజుకి వేయలేదు. మీరు గత సంవత్సరం కాలం గడిచిపోయిన తర్వాత అమ్మఒడి అది 15,000 రూపాయలు ఎగ్గొట్టేసి ఇప్పుడు వేసి 2వ సంవత్సరం వేసే 15,000లో కూడా 2,000 రూపాయలు ఎగ్గొట్టేస్తే ఇదేనా మీరు చేసే? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.